నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంపై ఒక ప్రణాళిక అంటూ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే అన్నట్టు వ్యవహరించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ వాసవి బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో కిషన్ రెడ్డి పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇప్పుడు వాటిని కట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. వారి చర్యలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, టెండర్లు ఇవ్వలేకపోతున్నారన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్లోనే నివసిస్తుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ఇక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రాధాన్యతను మార్చుకుంటుందని చెప్పారు. డిఫెన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్గా ఉందని, అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇలా చేస్తేనే అప్పుడు ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయన్నారు. కానీ ఈ ప్రభుత్వం అవేం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ త్వరలో 3వ స్థానానికి వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చేందుకు అనునిత్యం కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి సరుకులు పంపిణీ చేస్తోంది. నిత్యావసర సరుకులను రాయితీపై ప్రజలకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలను రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రైతు బజార్లో రాయితీపై కందిపప్పు, బియ్యం విక్రయాలను కలెక్టర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పాత గుంటూరులోని రైతు బజార్లో బియ్యం, కందిపప్పు విక్రయాలను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. మచిలీపట్నంలోని రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ధరల నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అదేవిధంగా ప్రజలకు రాయితీపై సరుకులు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చిన్నబజార్ వద్ద రిటైల్ దుకాణాన్ని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ప్రారంభించారు. విజయనగరం దాసన్నపేట రైతు బజార్లో సంయుక్త కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, గజపతిరాజు రాయితీ కందిపప్పు, బియ్యాన్ని అందజేశారు. ప్రజలు ఆకలితో పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ప్రధాన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని నిర్ణీత రాబడులను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత వార్షిక రాబడుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సీఎం హెచ్చరించారు. వార్షిక రాబడులు సాధించడం కోసం నెలవారీ లక్ష్యాలను పెట్టుకుని పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలన్నారు. ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని, విభాగాలను అవసరమైన విధంగా ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని, నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను రేవంత్ రెడ్డి సూచించారు. ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత శాఖలతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం ఎన్నికల సందర్భంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవడానికి కారణాలేంటని సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో వస్తే తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేందుకు అందరి సహకారం అవసరమని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సిఐఐ నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో అనకాపల్లి జిల్లాలోని మెట్టెక్ జోన్ నుంచి వర్చువల్గా సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదరికాన్ని పారదోలేవిగా ఉండాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గతంలోని ఆర్థిక సంస్కరణల తర్వాత ఇప్పుడు P4 మోడల్ని తీసుకొస్తున్నామని, ఇందుకు సూక్ష్మ, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. పేదరికం లేని రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలో ఆలోచిద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో రాజకీయంగా నష్టం జరిగినా దేశానికి మంచి జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఉమ్మడి ఏపీలో ఓపెన్ స్కై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్కి విమాన సౌకర్యం తీసుకొచ్చామని గుర్తు చేశారు. తొలిసారి హైదరాబాద్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి నాంది పలికామని తెలిపారు సీఎం. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ సాంకేతికత వారి దరి చేరలేదని, ప్రస్తుతం నా దృష్ట్యంతా వ్యవసాయ రంగం అభివృద్ధిపైనే ఉందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ఆసక్తి ఉంటే కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు వివరించారు. నైపుణ్య గణన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టి రాష్ట్రంలోని యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రి ప్రాసెసింగ్లో అవకాశాలున్నాయని, భవిష్యత్తులో హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేస్తే వైసీపీ పాలనలో అది నామరూపాలు లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి వస్తే కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని, అందుకు మళ్ళీ మనమంతా ఈ ఏడాది విశాఖలో కలుద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అనుగుణంగానే రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపకల్పన చేస్తామని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా బట్టి నేతృత్వంలోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు కార్యశాల నిర్వహించింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను విడతల వారీగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు బీమా పథకం కొనసాగుతోందని, అందులో అనుమానపడాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాకుండా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ నిజాం కాలంలో వరంగల్లో ఓ అధికారి 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పేరిట పట్టా చేసుకున్నారని తెలిపారు. ఆ భూమి కోసం ఇప్పుడు ఆయన వారసులు రావడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఓ పక్క నాడు ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారని, మరో పక్క దానికి రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయని తెలిపారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందితే పేద ధనిక తారతమ్యం పెరుగుతుందన్నారు. ఇలాంటి వాటిని బయటకు తీస్తేనే అసలైన పేదలు, సామాన్యులు, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయని సీతక్క తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని, వాటిని పునరుద్ధరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని, ప్రజల బతుకులు ఆగమయ్యాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని, వారి మీద తప్పకుండా చర్యలుంటాయని అన్నారు. అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని తెలిపారు. ప్రజలు గెలిచారని, రాష్ట్రం నిలదొక్కునేందుకు బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విష ప్రచారాలు నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. వాజ్పేయి ప్రభుత్వంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ను కాపాడిందని, ఇప్పుడు మళ్లీ కాపాడుతుందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాలువ 214 కిలోమీటర్లు రావాలని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ను గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని కొనియాడారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలను కార్యరూపం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరుదామని చెప్పారు పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో పురోగతి ఉంటుందన్నారు పవన్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవని అన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేం తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్లో ప్రత్యేక కాలం పొందుపరచాలన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాంటును 10%కి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
తిరుమల శ్రీవారికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొన్ని మఠాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద ఆరోపించారు. హిందూ మత నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మఠాల్లో స్వామివారి విగ్రహాలు కూడా లేకపోవడం దారుణమన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు లేకుండా చేసి మఠాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని దుయ్యబట్టారు. అక్రమంగా నిర్మించిన విశాఖ శారదా పీఠాన్ని తక్షణమే కూల్చివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వర స్వామికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వ్యాపార కేంద్రాలుగా ఒకటో రెండో మూడు మఠాలు తప్ప అన్ని మఠాలు కూడా స్వార్థ ప్రయోజనాలు, ఆ మఠాధిపతులు ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరో చిత్రపటాలు ఉన్నాయి తప్ప వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా లేవు. అంటే ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో చూడండి. కనీసం వీడికి అన్నమైన వచ్చిన భక్తులకి మీరు పెడుతున్నారా? శనివారం ఆదివారం వస్తే ఒక 1000 రూపాయల గదిని 5000 4000 పూర్తిగా వ్యాపారం. ఎంత బాధాకరం అండి ఇది. ఈ రవీంద్ర బాబు లాంటి పందికొక్కులు చేరిపోయి మిగతా మఠాలని భయపెట్టి మేనేజర్ గా ఉండి నడిపిస్తున్న మఠాల గుట్కాలు సాక్షాత్కరిస్తున్నాయి. అలాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలే? టీటీడీ అధికారులకి దృష్టిలో పెడితే గత ప్రభుత్వం ఈ విశాఖ శారదా పీఠానికి వారికి అడుగులకి మడుగులెత్తి చివరికి ఆయనకి అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తూ వారిని అన్నింటిని క్రమబద్ధీకరణ చేసింది. ఎంత బాధాకరం. తిరుమల క్షేత్రం అది ధార్మికంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార కేంద్రంగా పనికిరాదు. 10 రోజులు గడువిస్తున్నాం. ఈ అక్రమంగా జరిగినటువంటి విశాఖ శారదా పీఠం కట్టడాన్ని వెంటనే మీరు కోల్చాలి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పరిధిలోని రేకులకుంటలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. శాస్త్రవేత్తలతో కలిసి ఆమె యూనివర్సిటీని పరిశీలించారు. అనంతరం టార్పాలిన్, బ్యాటరీస్, స్పేయర్లను రైతులకు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం కనీసం సిద్ధాపురం నుంచి యూనివర్సిటీ వరకు రహదారి కూడా నిర్మించలేకపోయిందని మండిపడ్డారు. రైతులకి ధాన్య పంటల్ని అందించేందుకు వాళ్ళు పరిశోధనలు చేసి చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరినీ కూడా మోటివేట్ చేసి రైతుల్ని పంటలు పండించే విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సప్లాన్ ద్వారా ఎస్సీ రైతులందరికీ కూడా స్ప్రేయర్స్, ట్రాంప్లిన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. తక్కువ డబ్బుతో వాళ్ళకి పంటను పండించుకునేందుకు నైపుణ్యాన్ని పొంది మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కేంద్రం 75%, స్టేట్ 25% ద్వారా వాళ్ళు సబ్సిడీ రూపంలో వాళ్ళు అందించే ఈ ఉపకరణాలన్నిటినీ కూడా చాలా అభినందిస్తా ఉన్నాము. డెఫినెట్ గా ఇక్కడ రేకులకుంట నుంచి సిద్ధిరాంపురం గ్రామంకి వెళ్లే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఎక్కడ కూడా వీధి లైట్లు లేని పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అర్జీలు పెడతా ఉన్నా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిని కూడా డాక్టర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతా ఉంది. రోడ్డు సదుపాయం కూడా కలిగించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. ఆ రోడ్ ని కూడా వేయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనము తెలియజేయడం జరిగింది. నీటి సరఫరా కూడా చాలా తక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ నీటి సరఫరాని వీళ్ళకి అందించే విధంగా కూడా ప్రణాళికలు తీసుకొని ముందుకెళ్లి చేయాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తాము. నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో గత 3 రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన నాగన్న అనే యువకుడిపై చిరుత దాడి చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కిందట చిత్తపులి ఇంత దగ్గరికి వచ్చేసి మా మనమడు చిత్తపులి బయటికి పోయి వచ్చేటప్పుడు వెనుకటి దాడి చేసింది. దాడి చేయడం వల్ల పిల్లోడికి దెబ్బ తాలితేనే కేకలు వేసినాడు. కేకలు వేయడం వల్ల అది పారిపోయింది. అప్పటి నుండి రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా భయాంభ్రాంతికి గురి చేస్తున్నాము. బయటికి పోవాలని, పిల్లలు పోవాలని కూడా చాలా భయపడుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని చిత్తపులిని బంధిస్తారని కోరుకుంటూ విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశాన్ని విశాఖ విమానాశ్రయంలో నిర్వహించారు. జిల్లాలో పలు అభివృద్ధి అంశాలపై అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాధాన్య అంశాలపై మాట్లాడారు. జిల్లాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి ప్రణాళికపై సీఎం వారికి సూచనలు చేశారు. సమీక్ష వివరాలను హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ మీడియాకు వెల్లడించారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అనిత తెలిపారు. విశాఖలో కాలుష్య నియంత్రణతో పాటు రోడ్లు, మెట్రో నిర్మాణంపై ప్రత్యేక సూచనలు చేసినట్లు ఎంపీ భరత్ వెల్లడించారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సంధ్యారాణి, టీజీ భరత్, విశాఖ ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
రాజకీయ ముసుగులో ఒక ఆర్థిక ఉగ్రవాది చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన ఈరోజు మనకి ఎంత ఇంపాక్ట్ ఉందంటే ఈరోజు ఏ డిపార్ట్మెంట్లోని కూడా ఒక డబ్బులు తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో కూడా చెప్పింది చెప్పినట్టుగానే 7,000 రూపాయలు పెన్షన్ కూడా వాలంటీర్ల సహాయం లేకుండా సెక్రటేరియట్ సిబ్బందితో ఒకే రోజులో ఇంచుమించుగా 96% ఇచ్చిన ఘనత కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇది. చెప్పింది చెప్పినట్టుగానే ఉచిత ఇసుక సరఫరా చేయడం కానీ, అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చెప్పినట్టుగానే. నాతోనే ఒక ఎంప్లాయ్ అన్నాడు అనమాట నా దగ్గరకు వచ్చి, 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత మొట్టమొదటి 1వ తారీఖున మేము జీతాలు తీసుకున్నామండి అని. అంటే ఆర్థిక సంక్షోభం ఎంతున్నా కూడా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా 1వ తారీఖులో ఉద్యోగాలు పడే పరిస్థితి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. రాబోయే కాలంలో అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇంతకుముందు ఎక్కడైతే ఎస్కోట దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ ప్రహరీ గోడ కట్టి వదిలేశారో మళ్ళీ అదే ప్లేస్లో ట్రైబల్ యూనివర్సిటీ కూడా రావడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరితో మాట్లాడి, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి మా ఇష్యూస్ అన్నీ విని, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో కూడా ఎజెండా ఏంటో చెప్పారు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఫస్ట్ లా అండ్ ఆర్డరు, డ్రగ్స్ని కంట్రోల్ చేయడం అనేది వెంటనే చేయగలిగిన విషయం. దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత పొల్యూషన్, క్లెన్లీనెస్, గ్రీనరీ అనేది పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్, సిటీ క్లెన్లీనెస్ కూడా ముందు 1వ స్థానం 2వ స్థానంలో ఉన్నది ఇప్పుడు 4వ స్థానానికి పడింది. దాన్ని మళ్ళీ పికప్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సబ్బవరం నుంచి శీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్, ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్లో ట్రాఫిక్ పెరిగిపోయింది, అక్కడ బ్రిడ్జెస్ కట్టేయని అన్నీ డిస్కస్ చేశాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు, ఎయిర్పోర్ట్ నుంచి మూలపేట పోర్ట్ వరకు ఫేజెస్లో కట్టేది. మల్టీ ఫేజ్ ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్డు, దానిపైన ఇంకో రోడ్డు, దానిపైన మెట్రో, అంటే ఒకటే ఏరియాలో మల్టీ లెవెల్ కట్టేస్తే ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది భావితరాల కోసం రిలీఫ్ చేయగలుగుతామని అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ హౌసింగ్ సమస్య, ఎవరికైనా ఏదైనా ల్యాండ్ సమస్యలు ఉంటే వాటికి పరిష్కరించే విధానంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఏపీ చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఎస్కేఎన్ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద మహిళకు ఆటోను బహుమతిగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని మరియమ్మ హామీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో దానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఆ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన ఎస్కేఎన్ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరియమ్మకు ఆటో కొనిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కానుకగా ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపారు. ఆటోకు రిబ్బన్ కట్ చేసి మరియమ్మతో కలిసి సరదాగా తిరిగారు. ఎస్కేఎన్ తన మాట నిలుపుకోవడమే కాకుండా మరియమ్మ కుటుంబానికి ఆధారంగా నిలవడం పట్ల జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మీరు అన్నారు కదా రిక్షా అమ్మానే, నాకు ఆ మాట చాలా నచ్చింది మీ అమ్మాను. సో అందుకే మీకు ఆటో ఇవ్వాలనుకున్నాను. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతానన్నాను, ఆపు చేశారు. మీరు ఇచ్చారు, మీ బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు, ఇస్తానన్న మాట. నాకు ఈ ఆనందం చాలు బాబు. ఉన్నాను బాబు, నా వ్యవసాయం కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ హైదరాబాద్ కోటిలోని ప్రజా ఆరోగ్య సంచాలకుల కార్యాలయం ముందు ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యలు విన్నవించడానికి కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. సీనియారిటీ లిస్టులో అవకతవకలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. వైద్యారోగ్య శాఖ స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కార్పొరేషన్స్ అప్పుల్లో కూరుకుపోతే కొత్తగా కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించడం అంటే ఖజానాకు దుబారా చేయడమేనని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాజకీయ పునరావాసం కోసం మాత్రమే కార్పొరేషన్ పదవులు నియామకమని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరుతామని, అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై ప్రజాభిప్రాయం అవసరమా అని ప్రశ్నించారు. తన నాయకత్వాన్ని పరిరక్షించుకోవడం కొరకు ఉన్నటువంటి శాసనసభ్యులని కాంగ్రెస్ లో పంపుతూ వారి యొక్క చేరిక తనకు ఒక రక్షణ కవచంలా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క పట్టు పెంచుకోవాలని చెప్పని కేసీఆర్ తో నడుపుతున్నటువంటి రాజకీయ వ్యవహారంలో భాగంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఈ యొక్క శాసనసభ్యుల్లో అధిష్టానం పట్టు కొరకు ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా
అర్థమైతా ఉంది. కార్పొరేషన్ల నియామకం చేశారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నారు. కొత్త అప్పు పుట్టే పరిస్థితే లేదు. ఆ కార్పొరేషన్లు ఇప్పటికే అప్పులు చేసి ఉన్నాయి. మళ్ళీ కొత్తగా చైర్మన్ల నియామకం అంటే ఖజానా దుబారా చేయటమే. ఈ కార్పొరేషన్లని రద్దు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ గవర్నర్ని కలిసి కోరబోతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రుల భావోద్వేగాన్ని అర్థం చేసుకుని ఉక్కు కర్మాగారాన్ని కాపాడారంటూ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తప్పుడు కథనాల్ని ప్రచారం చేయడంలో జగన్ ఆయన అనుకూల మీడియా పోటీ పడుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనతో వారిలో నిరాశ చెలరేగిందన్నారు. ఏపీ వ్యతిరేక కథనాలతో రాష్ట్రంలో అశాంతి సృష్టించే వారి ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రకటన భగ్నం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చేసిన హెచ్చరికల్ని జగన్ ఆయన అనుకూల మీడియా పట్టించుకోకపోతే 2029లో ఘోర పరాజయాన్ని చూడవలసి వస్తుందని లోకేష్ హెచ్చరించారు. విద్యార్థులు నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వి నాయకులతో సమావేశమైన ఆయన వారికి భరోసానిచ్చారు. విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపైన పోలీసులు దుర్మార్గంగా దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. నిరుద్యోగుల్ని ఎన్నికల్లో వాడుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారికి రాజకీయాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అన్నారని ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు అదనంగా ఇచ్చి మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తలలు వీపులు పగలగొట్టడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడి చేసే పోలీసుల్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు పనులు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. 3 ఆనకట్టలకు సంబంధించి కమిషన్ విచారణ కొనసాగుతోంది. పంప్ హౌజ్ల నిర్మాణ సంస్థకు చెందిన 3 ప్రతినిధులు కమిషన్ ముందు హాజరయ్యారు. పంప్ హౌజ్ల నుంచి నీటిని విడుదల చేసే ఆదేశాలు, నీటి మట్టం సహా అవసరమైన వివరాలను తీసుకున్న జస్టిస్ ఘోష్ వాటి ఆధారంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణిభూషణ్ శర్మ కూడా కమిషన్ ముందు హాజరు కాగా బిల్లుల చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఇవాళ కొందరు ప్రైవేట్ వ్యక్తులు కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెద్రే శ్రీరామ్ ఈ నెల 16న, విద్యుత్ శాఖ ఇంజనీర్ కె రఘు 15న కమిషన్ ముందుకు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించాలన్నారు. గత 10 ఏళ్లుగా తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టినందున సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని బండి సంజయ్ గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఈ విషయాన్ని గుర్తించాలని బండి సంజయ్కు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు తమ ప్రాంతాల కోసం పోరాటం చేసి నిధులు రాబడుతున్నాయని, తెలంగాణ ఎంపీలు కూడా ఈ దిశగా కృషి చేయాలని కేటీఆర్ కోరారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.